జూబ్లీ హిల్స్ బరిలో ఉండబోతున్నారు పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆల్రెడీ మాగంటి సునీత నామినేషన్ వేశారు. మాగంటి సునీతకి సపోర్ట్ చేస్తున్నట్టుగా విష్ణువర్ధన్ రెడ్డి కూడా పలు వేదికలపై నుంచి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం పెద్ద ఎత్తున అందరినీ కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ముందస్తు జాగ్రత్తగా విష్ణుతో నామినేషన్ వేయించిందట బీఆర్ఎస్ పార్టీ. మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవ్వకుండా బీఆర్ఎస్ ముందస్తుగా చర్యలకు ఉపక్రమించింది. బీఆర్ఎస్ తరఫున 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు సునీత. అయితే మరోవైపు జూబ్లీహిల్స్లో ప్రచారం కోసం 40 క్యాంపెయినర్లతో లిస్టును కూడా విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా డైరెక్ట్గా నామినేట్ చేయడం అందరికీ కూడా ఒకసారిగా షాక్ గురి చేసింది. అటు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం, ఇటు మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయడం. అయితే విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు నామినేషన్ దాఖలు చేశాడు? బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా అంతర్యుద్ధం జరుగుతోందా? లోపల ఏమైనా కుమ్ములాటలు ఉన్నాయా? విష్ణువర్ధన్ రెడ్డి మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడా? మాగంటి సునీతకి ప్రచారం చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి మళ్ళీ ఎందుకు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది? సో ప్రస్తుతానికి ఇది బిగ్గెస్ట్ షాక్గా చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి. 40 మందికి క్యాంపెయినర్లతో కాంగ్రెస్ పార్టీ ఒక క్యాంపెయిన్ లిస్ట్ని కూడా విడుదల చేసింది. జూబ్లీహిల్స్లో ఇప్పుడు యుద్ధ రంగంలో అన్ని 3 పార్టీలు కూడా సంసిద్ధం చేసుకున్న రణరంగంగా మార్చాయని చెప్పాలి.